హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే శనివారం అండి. ఇక్కడ నేనైతే పూజ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది. ఇలా సరిపోతుందండి పిల్లలతోటి. పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా ఇలాగే ఉంటుందండి. అటు పని ఉండదు, అటు అలాగని తీరుబడి ఉండదు. ఇలా అయితే సరిపోతుంది. నాకు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడైతే నేను తులసిమాల కట్టుకుంటుంటే మా కాలనీ అత్తయ్య గారు అయితే వచ్చారు. వచ్చి కూర్చుని ఏవో చెప్తున్నారు. అలాగే ఇలాగని చెప్పేసి అదే నీకు ఇప్పటికీ ఇంకా అవ్వలేదని అడుగుతున్నారు. ఎందుకంటే పొద్దున్నే అయిపోతుందండి. ఈ పిల్లలు వచ్చిన కాడి నుంచి అంటే నేను కూడా అంత ఇంట్రెస్ట్గా ఏం చేయట్లేదు. ఈ మధ్యన అందులోకి పిల్లలు ఒకటి ఉండలేదేమో. సర్లే వచ్చారు కదా, ముందు పిల్లలతో సరదాగా ఉండి తర్వాత మన పనులన్నీ కొంచెం లేట్ అయినా మాత్రం ఏమీ మాననుకోండి. కాకపోతే కొంచెం వాళ్ళతో ఎక్కువ ఉంటున్నాను. ఇలాగైతే తులసిమాల అయితే వేసేసుకుని నేను సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిందంటే నాకు పెద్దగా చెయ్యాలని అనిపించదు. ఎందుకంటే టైం దాటిపోతుంది కదండి. మనకి పూజ చేసే టైం అంటే పొద్దుట చేస్తే బాగుంటుంది, అది బాగా అనిపిస్తుంది. లేట్ అయ్యి కోల్ది ఇలాగే ఉంటుంది. ఎక్కడైతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక్కోటి వచ్చేటంటే మా ఇంట్లో టిఫిన్ అందరూ ఒకసారి చేయరండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి. ఇప్పుడు పిల్లలు ఒకసారి అనుకోండి, ఈయన ఒకసారి స్నానం చేసి వచ్చి ఇలాగ అత్తయ్య గారు మామయ్య గారు ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే 4 వేసి కట్టి నాకు అటు వంట అవ్వదు, అలాగే టిఫిన్లు కూడా కంప్లీట్గా అవ్వవు. ఇలాగా చేసేసరికి మళ్ళీ ఈయనైతే బయటికి వెళ్ళిపోయారు. మా తను కూడా రాలేదు హాస్పిటల్ నుంచి. వాళ్ళు పెద్దనాన్నగారి దగ్గర అయితే ఉంటానికని వెళ్ళాడు. ఇక్కడైతే ఒక్కొక్కరికి అలా వేసి ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ టైం టిఫిన్ దగ్గరే సరిపోతుంది. అంటే నేను వేసేసి ఉంచనండి, ఎందుకంటే చల్లారిపోయాక అంత టేస్ట్ బాగో అని చెప్పేసి ఎవరు వస్తే వాళ్ళకి వేసిస్తాను. అలాగా ఒక్కొక్కరికి ముందు మా చిన్నోడికి పెద్దోడికి అలా లైన్గా వేసుకుంటున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఈయన బయటికి వెళ్ళారు, ఏదో పని ఉందని చెప్పేసి. అప్పటికే తక్కువే అవ్వలేదండి, 10:30 అలా అయింది. అంటే తొందరగా తినరు. మధ్యాహ్నం భోజనాలు కూడా అంతే. అలాగే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా అంతే, చాలా లేట్ అయిపోతుంది. ఈయన వచ్చారు. మా పెద్దోడు ఈయన ఏదో చెప్పుకుంటున్నారు. మా పెద్దోడు వచ్చాడు, ట్యాబ్ బస్సులో వదలడు, ట్యాబ్ తోటే ఉంటాడు. ఇక్కడైతే ఈయనకి టిఫిన్ ఇచ్చేసి నేను వంట కూడా చూసుకోవాలని చాలా ఇలాగే మాకు రెండో పని అయితే ఉండట్లేదు. టిఫిన్లు భోజనం మధ్యలో పనులన్నీ కూడా. ఇప్పుడు అసలు నేను ఇల్లు అయితే మాత్రం అస్సలు క్లీన్ చేయట్లేదు. ఇంకోటి మా పెద్దోడు నా కోసం తెచ్చినవి అయితే తింటున్నాను. మన కోసం మన పిల్లలు ఏమన్నా తీసుకొస్తే చాలా బాగుంటుంది కదండి. ఎవరన్నా తీసుకొచ్చిన దానికంటే మన పిల్లలు మన కోసం తీసుకొచ్చి అది వేరేగా ఉంటుంది. ఈరోజు అయితే వీడి తెచ్చినవి అయితే తింటున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ పప్పు తెచ్చాడు కదా నా కోసం అని చెప్పేసి ఇవైతే తింటున్నాను. నాకు చాలా ఇష్టం అండి. మా నాన్న అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువ తెచ్చేవారు. ఈ మధ్యన అయితే ఇటు పక్క అయితే నేను ఎక్కడ చూడలేదు. ఉంటున్నాయి, కాకినాడలో అవి దొరుకుతాయేమో. మాకైతే ఇక్కడ ద్రాక్షారం సైడ్ అయితే పెద్దగా అమ్మరండి. మా పెద్దవాడికి ఏలూరులో ఎక్కడో అవే టోల్గేట్ దగ్గర ఎక్కడో కనిపించినాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాడు. ఇలాంటివన్నీ చిన్నప్పుడు ఎక్కువ తిన్నాను, ఇప్పుడు చాలా తక్కువే. కానీ ఇప్పుడు కూడా బాగానే దొరుకుతున్నాయి. మన సైడ్ మా సైడ్ ఎలా ఉన్నా బయటకు వెళ్తుంటే బాగానే ఉంది. కవర్ 50 రూపాయలు అంటండి, చాలా బాగానే ఇచ్చారు. క్వాంటిటీ కూడా ఇక్కడైతే ఒక్కటే 50, 60 అలా చెప్తున్నారు. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా. ఇక్కడైతే కవరు ఉన్నాయిలేండి, బాగానే ఉన్నాయి. ఒక 6, 7 ఉన్నాయి, 50 రూపాయలు అంట. ఇవాళ అయితే ఇలా తేడబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవైతే తింటున్నాను. ఇవాళ టిఫిను అన్నీ ఇవే. ఇక్కడ నాకు వంట టైం అవుతుందని చెప్పేసి నేనైతే కొంచెం ఫ్రూట్స్ అయితే తినేసి బియ్యం కడిగి పెట్టేసుకుని కూరలు అయితే వండాలండి. ఏం వండాలని చూస్తున్నాను. కూరలు అవి వండేసి చిన్నోడు కూడా క్యారేజీ పంపట్లేదు. 9 గంటలకు వెళ్తున్నా కూడా పంపట్లేదు, తర్వాతే పంపుతున్నాను. వాడితో అయితే లేదు. ఇక్కడైతే చిక్కుడుకాయలు టమాటోలు అవి ఉన్నాయి. కొంచెం రసం అయితే పెట్టేసాను. రసం పెట్టేసి ఇక్కడ చిక్కుడుకాయలు అవి ఒలుచుకుంటున్నాను. ఇలాగా నాకు ఎక్కువ పిల్లలతోటే సరిపోతుంది. ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళ కాలేజీలో అన్నీ అంటే ఫోన్లో మాట్లాడినా చాలా అన్నీ గుర్తుండవు కదండి. అన్నీ వాడికి గుర్తుండవు, నాకు కూడా అంత అడగను. ఎందుకు ఆడు చదువుకుంటాడు కదా అని చెప్పి ఇంటికి వచ్చాక ఇలాగే ఉంటుంది. మొత్తం మీద ఏమైతేనండి దసరా హాలిడేస్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం మేమైతేని. నేను ఇలాగ చిక్కుడుకాయలు ఒలిసేసరికి అయితే మా తను వచ్చాడు హాస్పిటల్ నుంచి. వాడు కూడా పాప టిఫిన్ అది చేయలేదు. వాడు కూడా టిఫిన్ ఇచ్చేసి వంట అయితే చేసుకుంటున్నానండి. ఏదన్నా చేద్దామా అనుకున్నాను, ఏదైనా కొంచెం వేరేలా ఏమన్నా పులిహోర అలాంటివి చేద్దాం అనుకున్నాను. మా వాళ్ళేమో నేను చెప్తానులే, కంగారు ఎందుకు అంటున్నారు. అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా ఉన్నాయి. అందుకని చిక్కుడుకాయ టమాటో వండి కొంచెం రసం అయితే పెట్టేసానండి.
ఇంకేమన్నా కావాలంటే వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తాను. ఇక్కడైతే అన్నం ఉడుకుతుందో పక్కనే. నేనైతే చిక్కుడుకాయ టమాటో అయితే చేసుకుంటున్నాను. మా చిన్నోడికి క్యారేజీ పంపించేసి ఇంక తర్వాత ఇంకేమైనా కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇదే. ఇంకా టిఫిన్కి అయితే ఇంకా టిఫిన్లు అది అయిపోయినాయి కదా, ఇంకా వంటలోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా వాడేమో టిఫిన్ చేస్తున్నాడు, నేను ఇంకా వంట చేసుకుంటానే వాడు టిఫిన్ చేస్తున్నాడు. ఇంక మా వాళ్ళేమో ఇంకేమో ముచ్చట్లో ఇంక ఈయన కూడా పిల్లలందరూ ఉన్నారని చెప్పి ఇంక బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంక మా సోనీకి ఇంక మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంటి నిండా జనం ఉన్నారనుకోండి, ఇంక మరీ ఆనందం. ఇంక ఇక్కడ నేను చేసే పనే ఉండట్లేదు, కానీ వీళ్ళతో మాట్లాడటమే సరిపోతుంది. ఐరన్ చేద్దామని వేసుకుంటున్నాను. మీరు నమ్మరు, ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఇంత దారుణంగా అయితే ఉంచలేదు. కానీ సర్లే, ఇంక నాకు ఇంకెప్పుడు అదే కదా, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే ఇంక నేను ఎలాగో ఒకదాన్నే కదా అని చెప్పి ఏదో ఒక రోజుకు ఒక జత అలా చేస్తున్నారేమో. కానివ్వండి, నిజంగా చెప్పాలంటే ఎవరైనా వచ్చారన్నా కూడా ఇన్ని బట్టల అన్నట్టు అనుకుంటారు, నేను ఎప్పుడు చేయట్లేదు అన్నట్టు. కానీ అన్ని ఎక్కువ ఉంటున్నాయి. సర్లే, ఈ 4 రోజులే కదా అని చెప్పేసి మా తను వెళ్ళిపోతాడు, వాడు ఆఫీస్ కాడు, ఇంకేళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఎక్కువ పని మీద అయితే పెట్టట్లేదండి. ఇంకెళ్ళకి ఏదైనా కావాల్సినవి చేయడం, పెట్టడం ఇంకెలా సరిపోతుంది. నేను చాలా వీడియోలు కూడా చాలా తక్కువే తీస్తున్నాను. ఎందుకంటే మనం ఇదే అని పెట్టుకోలేదు. ఇంక నేను ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకెలా చూసుకుంటున్నాను. మొక్కలు అస్సలే ఎండలకి అస్సలు తట్టుకోలేకపోతున్నాయి పాపం. మరి వాడిపోయినట్టు అయిపోతున్నాయి. మామూలు ఎండలకి అయట్లేదండి పాపం అసలు. ఇంకా అందుకనే కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకుని కొంచెం నీళ్ళు వేద్దామని చెప్పి ఇంకొచ్చాను. రోజు నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. రోజు రాత్రి లేసిన పొద్దునకైతే మొత్తం చెమ్మ కూడా ఉండలేదు. ఇంకెలా అయిపోతున్నాయని చెప్పి ఇంకెందుకులే పాపం, మనమే తట్టుకోలేకపోతున్నాం కదా అనేసి ఇంకో కొంచెం సాల్ట్ను అలాగే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుందామని ఇంకైతే వచ్చానండి. ఇప్పుడు కింద పనులన్నీ అయిపోయినాయి. కింద పనులు అయిపోయినాయి కదా అని మామూలుగా నీళ్ళు వేసేద్దాం అనుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేద్దాంలే, కొంచెం బాగుంటాయి కదా అన్నట్టు ఇంకైతే మేడ మీదకి వచ్చాను. బాగుంటున్నాయండి మొక్కలకి, ఇది వేస్తుంటే చాలా బాగుంటున్నాయి మొక్కలకి. ఇంకా మా మొక్కలు సరిగా నేల కాక మరి రావట్లేదు, కానీ నేల మీద వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కిందన పసుపు పూల మొక్కలు, పసుపు కొమ్ములు అవి బాగానే వచ్చినాయి. మరి ఎప్పటికయిద్దో తెలీదు. ఎండలు కాస్తుంటే బట్టలు బాగానే ఆడుతున్నాయి కానండి, కానీ చాలా దారుణంగా అయితే ఉంది. అసలు ఈ సీజన్లో ఇలా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. మరి మాకే ఎలా ఉంటుందో, మరి ఇంకెక్కడైనా ఇలాగే ఉంటుందో నాకు తెలియట్లేదు. కానీ మొత్తానికి బట్టలు అయితే మాత్రం నీట్గానే ఆరిపోతున్నాయిలేండి, ఎక్కడ ఉండట్లేదు. ఇవాళ మొత్తం 4 ట్రిప్లో 5 ట్రిప్లో పడినాయి బట్టలు. మా పెద్దోడు తెచ్చినాయి. ఇంకా మా ఇంట్లో ఇన్ని బట్టలు ఎందుకు అయిపోతున్నాయో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నీ ఐరన్ చేసుకున్నట్ట రావాలి. మధ్యాహ్నం నుంచి ఇంక ఇదే పని. నేను ఇంక వీడియో కూడా ఏం షూట్ చేయలేదు, అసలు భోజనాలు చేయడం కూడా షూట్ చేయలేదు. ఇక్కడైతే ఇంకా నైట్ టైం కూడా అయిపోయిందండి. ఇంకా సోనీ గడికి అయితే అన్నం తినిపించేస్తున్నాను. ఇంక నేను అక్కడక్కడ తీస్తున్నాను, కంటిన్యూస్గా అయితే తీయట్లేదు. మధ్యాహ్నం భోజనాలు అలాంటివి ఏం తీయట్లేదు, ఇక కుదరట్లేదు. ఇంక మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదండి, ఇంక అందుకని. ఇక్కడైతే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏవో చూస్తున్నారు కామెడీలు. ఇంక ఇవన్నీ కలిసి అందరం చూస్తున్నాం. ఇంకా మా మాన్యం మీద కూడా ఏవో చూస్తున్నారు. ఇంక ఇలా సరిపోతుంది మాకు. ఇంకెక్కడ ఉంటే అక్కడే ఒక్కొక్క మీటింగ్ అయిపోతుంది. ఇంక అక్కడ కూర్చున్నామంటే గంట. ఇంకా అలా ఈదులో అయితే ఈదులో, ఇక్కడైతే ఇక్కడ, ఇంక ఇలాగే సరిపోతుంది మాకు. ఇంక ఈ 4 రోజులు కూడా కొంచెం ఇలాగే ఉంటాయి. తర్వాత నుంచి అయితే డైలీ రొటీన్ అయితే పెడతానండి. ఓకేనా అండి? నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ కూడా చేయండి, ఇంకా కామెంట్స్ చేయండి. ఓకేనా అండి? బాయ్.